నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ అభిమానులు ఢిల్లీ పర్యటన ముగించుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పలు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు వెల్లడించిన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్లనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబుకు టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు టీడీపీ నేతలు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుండి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో పలు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వర్షాకాలంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జలవనరుల శాఖ ఇంజనీర్లతో రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టుల్లోకి చేరనున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ఫ్లో అవుట్ఫ్లో పైన మరియు ప్రాజెక్టుల గేట్లు లాక్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రాజెక్టుల పరిధిలోని శివారు ఆయకట్టు భూమికి కూడా సాగునీరు అందే విధంగా కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ను చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించే పనులను చేపట్టాలని, అందుకు అవసరమైన నిధుల అంచనాలు కూడా రూపొందించాలంటూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుతూ ప్రాజెక్టుల్లో జలవనరులను పూర్తి స్థాయిలో నిల్వ చేసుకుని ఖరీఫ్లో శివారు భూములకు కూడా సాగునీరు అందించాలి అనే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్వహణ పనులను చేపడుతున్నామన్నారు. ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు భూములకు ప్రణాళికాబద్దంగా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి జలవనరులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా
ప్రజలందరికీ కూడా అందాలనేటువంటి ఆలోచనతో ఈ శాఖ చేపట్టిన నాటి నుంచి కూడా నిర్విరామంగా పనిచేస్తూ ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 20 సంవత్సరాలు వెనక్కి ఏదైతే ఈ జలవనరుల శాఖ పోయిందో దాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఈరోజు ఏదైతే మన రాష్ట్ర సిఈలు జలవనరుల శాఖ సిఈ ఎస్సీలతోటి ఈవేళ ఒక సమీక్షా సమావేశం ఏదైతే మన సెక్రటరీ గారు అదేవిధంగా ఎవరైతే మన సలహాదారులు ఈఎన్సీ అందరి సమక్షంలో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే వర్షాకాలం రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రైనీ సీజన్కి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గత జగన్ ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఆ జగన్ ప్రభుత్వం యొక్క పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సమీక్షా సమావేశాలని సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల బయలుదేరి వెళ్తారు. 3 రోజుల పాటు ఆయన పులివెందులలోనే ఉంటారు. ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ సిఆర్డీఏ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లు ఎప్పటిలోగా పూర్తి చేయగలరంటూ సిఆర్డీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల భవనాలను ఎప్పటికి పూర్తి చేసి ఇవ్వగలరని అడిగారు. అలాగే అసెంబ్లీ భవనంలో లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం మీడియా పాయింట్ ఉన్న ఎనెక్సా భవనంలో లైబ్రరీ కమిటీ చైర్మన్లకు ఛాంబర్లు ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు, ఎమ్మెల్యేలు టి శ్రావణ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సొసైటీ సభ్యుల సమస్యలు పరిష్కారంతో పాటుగా అనుమానాలు నివృత్తి చేయడానికి సమావేశమైనట్లు ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. సొసైటీ యొక్క అభివృద్ధి సభ్యులకు తెలియజేసేందుకు పాలకవర్గం కూడా హాజరైనట్లు చెప్పారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్లో శుక్రవారం ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న చైర్మన్ రంగరాజు మాట్లాడుతూ దేశంలోనే పేరుగాంచిన 10 సొసైటీలలో మన సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటని, ఖాతాదారులందరి సహకారంతో ఇంతటి అభివృద్ధి సాధించడం జరిగిందని చెప్పారు. అనంతరం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బయ్య మాట్లాడుతూ 42 బ్రాంచులతో 5 రాష్ట్రాలలో పనిచేస్తూ
4,000 కోట్ల రూపాయల లాభాలతో ముందుకు దూసుకుపోతుందని అన్నారు. భవిష్యత్తులో మరింత అత్యున్నత స్థాయికి చేరుకునేలా తమ సిబ్బందితో కలిసి ఎంతో కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మెయిన్ బ్రాంచ్, సత్యనారాయణపురం మరియు భవానీపురం బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది మరియు సభ్యులు పాల్గొన్నారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సభ్యుల సమావేశాన్ని ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్లబ్ విజయవాడ నందు నిర్వహిస్తున్నాము. ఈ సభలో సభ్యులందరికీ తమ తమ సందేహాలని నివృత్తి చేయడానికి మరియు సొసైటీ యొక్క అభివృద్ధి ఏ స్థితిలో ఉన్నది అన్నది వివరించడానికి మా పాలకవర్గం అందరూ గెట్ టుగెదర్గా సమావేశమయ్యారు. మేము ఈ సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీని 42 బ్రాంచెస్తో ప్రాఫిట్గా డివిడెంట్లు ఎక్కువ పే చేస్తూ సభ్యులందరికీ మన్నలను పొందుతూ సొసైటీని రన్ చేస్తున్న మా మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు. ఈ సొసైటీ అభివృద్ధికి సహకరించిన ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద సొసైటీ, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ మెంబర్ ఫర్ యువర్ కోఆపరేషన్ విత్ సొసైటీ ఫర్ గ్రోతింగ్. థ్యాంక్ యూ. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు నుంచి సారే మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు వెల్లడించారు. నెల రోజుల పాటు జరగనున్న ఆషాఢ సారే ఉత్సవాల్లో భక్తులు సారె సమర్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు వారాహి ఉత్సవాలు, ఈ నెల 14వ తేదీన తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాల సమర్పణ ఉంటుందంటూ ఈవో రామారావు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం మోటారుపాలెంలో నిల్వ ఆహారం తిని 11 మందికి అస్వస్థత చేసింది. పిహెచ్సి వైద్య బృందం సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ, ఏపీ సీఎంలు సమావేశం కానున్నారు. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతుంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు, ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. పోలవరం ప్రాజెక్టులోని 48 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని క్రిందకు వదులుతున్నారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ విడుదల చేసిన ఈ డ్రోన్ వీడియో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కాపర్ డ్యామ్స్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ విడుదల చేసిన ఈ డ్రోన్ వీడియో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కాపర్ డ్యామ్స్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
అణగారిన వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం పోరాటం చేసిన మేధా పట్కర్కు జైలు శిక్ష, జరిమానా విధించడం పట్ల ప్రజాస్వామ్యవాదులు, ప్రజాతంత్రవాదులు ముక్త కంఠంతో ఖండించాలన్నారు రైతు సంఘం నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు. అన్ని వ్యవస్థలను బీజేపీ తన గుప్పెట్లో పెట్టుకుని విపక్ష నేతల గొంతు నొక్కుతున్నారన్నారు. ప్రశ్నిస్తే పోలీసుల చేత అరెస్టులు చేయిస్తూ బ్రిటిష్ విధానాలు పాటిస్తున్నారంటూ వడ్డే ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డేతో పాటు సిపిఎం నేత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మేధా పట్కర్కు శిక్ష విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎప్పుడో మాట్లాడిన దానిపై ఇప్పుడు శిక్ష వేయడం సరైన విధానం కాదు అన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న మేధా పట్కర్ పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజల హక్కు కోసం పోరాడుతున్న వారి పట్ల భాజపా ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించడం సరైన విధానం కాదన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక మార్పు వస్తుందని ఆశించిన ఆ పార్టీలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని మర్చిపోయి భాజపా సొంతంగా అధికారంలోకి వచ్చినట్టు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు. వెళ్ళిపచ్చిన లీడ్ చేసుకుని వచ్చినందుకు సంతోషం. కొద్ది రోజుల క్రితం పత్రికల్లో వచ్చినటువంటి వార్త లక్షలాది మంది ప్రజల యొక్క హృదయాలలో, ప్రత్యేకించి ప్రజాస్వామ్యవాదులు, సామాన్యులు, ఆదివాసీలు, పేదలు, మహిళలు, దళితులు, ఈ అణగారిన వర్గాలకి వారి హక్కుల గురించి పోరాడేటటువంటి సంఘాల వారు అందరూ కూడా చాలా బాధపడ్డారు, ఆవేదన చెందారు. ప్రముఖ నర్మదా బచావో ఉద్యమ నాయకురాలు అనేక చోట్ల, ప్రత్యేకించి అభివృద్ధి పేరుతో జరుగుతూ ఉన్నటువంటి పర్యావరణ విధ్వంసం. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఎలాంటి రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేకుండా ఒక సామాజిక కార్యకర్తగా దశాబ్దాల కాలం అట్టడుగు వర్గాల ప్రజలకు, గిరిజనులకు, దళితులకు, గ్రామీణ పేదలకు ఎంతో సేవ చేసి మన భారతదేశంలోనే పేరుగాంచినటువంటి మేధా పట్కర్ గారి పట్ల మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆమె ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన దానిపైన ఇప్పుడు కోర్టులో ఆమెకు 5 నెలల పాటు శిక్ష వేయడం, లక్షలాది రూపాయల జరిమానా విధించడాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మేధా పట్కర్ గారికి విధించిన శిక్షను నిరసిస్తూ ప్రజాస్వామికవాదులుగా అందరం గళమెత్తాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక రకంగా ఆమెకి శిక్ష విధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప కాదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఆమె మాట్లాడిన దాన్ని ఇప్పుడు కేసు పెట్టి మరి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ అభిమానులు. ఢిల్లీ పర్యటన ముగించుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పలు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు వెల్లడించిన రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్లనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.